Hello everyone, welcome back to my YouTube channel Smarted Bio by Prashanthi ma'am. So very warm welcome to all my dear students. So in our channel you will get all the intermediate classes, NEET classes and regular syllabus also. So in today's, from the first chapter some of my students asked me, so please explain first lesson. Okay, for that so according to that request I am going to explain the first lesson today. So the lesson name is about the living world. Okay, living world ante enti? What is living world? Living world means the organisms which has life. The organisms which has life all are comes under living world. ఓకే, ఆల్ ఆర్ కమ్స్ అండర్ లివింగ్ వరల్డ్. వేటికైతే లైఫ్ ఉంటుందో, వేటికైతే ప్రాణం ఉంటుందో అలాంటి ఆర్గనిజమ్స్ అన్నిటినీ మనం లివింగ్ వరల్డ్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో అలాంటి లివింగ్ వరల్డ్లో ఎన్నెన్ని ఆర్గనిజమ్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ వాస్ట్ వెరైటీస్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్. పెద్ద పెద్ద యానిమల్స్ లైక్ ఎలిఫెంటు, జైంట్ వేల్స్ నుంచి, హ్యూమన్ బీయింగ్స్ నుంచి, ప్లాంట్స్ నుంచి, ఇంకా కొన్ని మన కంటికి కనిపించినవి, మీన్స్ విచ్ వీ కెనాట్ సీ విత్ అవర్ నేక్డ్ ఐస్. సో అలాంటి ఆర్గనిజమ్స్ని ఏమంటున్నాం? మైక్రో ఆర్గనిజమ్స్. ఓకే, సో all the living organisms, including from the big animals to very small organisms, though we can't able to see. So మనం చూడలేని ఆర్గనిజమ్స్ కూడా లైఫ్ ఉంటుంది. అలాంటి అన్ని ఆర్గనిజమ్స్ అన్నిటినీ మనం లివింగ్ వరల్డ్లో చూడబోతున్నాం. సో లివింగ్ వరల్డ్ లెసన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ మెనీ ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్ లెసన్. ఓకే, సో ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ చూసేద్దాం. సో ఇంట్రడక్షన్ క్లాస్లో ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లివింగ్ ఆర్గనిజమ్స్ అన్నీ అని చెప్తున్నాను కదా. సో ఈ లివింగ్ ఆర్గనిజమ్స్ దట్ మే బి మైక్రో ఆర్గనిజమ్స్ ఆర్ హ్యూజ్ యానిమల్స్ వేర్ దే ఆర్ ప్రెజెంట్. సో వేర్ దే ఆర్ ప్రెజెంట్, సో ద లివింగ్ ప్లేస్ అంటే అవి నివసించే చోటు అని చెప్పచ్చు. సో ఇక్కడ నివసించే చోటుని ఏం వర్డ్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ? హ్యాబిటేట్. ఓకే, హ్యాబిటేట్ మీన్స్ ద లివింగ్ ప్లేస్ ఆఫ్ అన్ individual organism or group of organisms is known as habitat. Okay, habitat. So what are the different types of habitats in which the organisms are going to live? Okay, so ఏంటంటే హ్యాబిటేట్స్ అనేవి. సో ఎగ్జాంపుల్ చూడండి. సో గ్లేషియర్స్ అంటే చాలా లో టెంపరేచర్స్ ఉండే అతి శీతలమైన ప్రదేశాలు లైక్ హిమాలయాస్. సో ఓకే, సో హిమాలయాస్ తీసుకొచ్చేసరికి అక్కడ మనకి -డిగ్రీస్లో చాలా తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. అలాంటి తక్కువ టెంపరేచర్స్లో కూడా మనం ఇండివిజువల్స్ని, ఆర్గనిజమ్స్ని, యానిమల్స్ని చూస్తున్నాం. మీన్స్ దట్ low temperature glaciers or low temperature mountains, okay, very cold mountains also habitats for the living organisms. Very low temperature places like mountains, cool mountains. And one more, so cool mountains లో ఉంటున్నాయి, at the same time hot springs లో కూడా ఉంటాయి. hot springs means which contains very high temperatures, so where we can't able to live. సో మనమైతే ఉండలేం, కానీ అలాంటి హై టెంపరేచర్స్ ఉన్న ప్లేసెస్లో కూడా మనకి కొన్ని యానిమల్స్, మైక్రో ఆర్గనిజమ్స్ కనిపిస్తున్నాయి. మీన్స్ దట్ హాట్ స్ప్రింగ్స్ ఆల్సో ఈజ్ బికమ్ ఎన్ హ్యాబిటేట్ ఫర్ సమ్ ఆర్గనిజమ్స్. ఓకే, అండ్ హై సాల్ట్ కంటెంట్ ప్లేసెస్. వేర్ ఈస్ ద హై సాల్ట్ కంటెంట్? ఓషన్స్. సీస్ అండ్ ఓషన్స్ ఆల్సో హ్యాబిటేట్ ఫర్ సమ్ యానిమల్స్. సో మెనీ యానిమల్స్, నాట్ సమ్ యానిమల్స్. వై? బికాస్ వెన్ కంపేర్డ్ టు ద అర్త్ స్పేస్, అంటే భూమి కంటే నీరుండే ప్రదేశం ఎక్కువ కాబట్టి. వాట్ ఈస్ ద పర్సంటేజ్ హియర్? ఓకే, సో 97% ఈజ్ వాటర్. ఓకే, సో అంత వాటర్లో కూడా మనకి వాస్ట్ వెరైటీస్ ఆఫ్ యానిమల్స్, ఆక్వాటిక్ యానిమల్స్ కనిపిస్తున్నాయి. సో హియర్ ఓషియన్స్ అండ్ సీస్ ఆల్సో హ్యాబిటేట్స్ ఫర్ ద ఆర్గనిజమ్స్. ఓకే, సో ఓషియన్స్ అండ్ సీస్, సో కూల్ మౌంటైన్స్, హాట్ స్ప్రింగ్స్ అండ్ ఓషియన్స్ అండ్ సీస్ అండ్ ఫ్రెష్ వాటర్ లేక్స్. సో మంచినీళ్ళు ఉండే నదులు, సరస్సులు, వీటన్నిటిలో కూడా మనకి యానిమల్స్, ఆర్గనిజమ్స్ కనిపిస్తాయి. ఓకే, సో అలాగా డిఫరెంట్ ప్లేసెస్ అన్నిట్లో మనము ఈ లివింగ్ ఆర్గనిజమ్స్ అనేవి చూస్తున్నాం. సో దట్స్
it is very very interesting. Why? Because according to the environment, according to the temperatures, they are adapting themselves. సో వాటిల్లో అవే మార్పు చెంది ఆ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు అవి ఎవాల్వ్ అయ్యాయి. ఎవాల్వ్ అవ్వడం అంటే ఏంటంటే మార్పు చెందడం. సో ఇట్లా మార్పు చెందినప్పుడు ఏంటంటే సో అవి కొత్త ఆర్గనిజమ్స్గా కొత్తవిగా డెవలప్ అవుతున్నాయి. సో అలా డెవలప్ అయ్యాయి కాబట్టి ఆ ప్లేసెస్లో ఉండగలుగుతున్నాయి. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ లివింగ్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వాట్ ఈజ్ లివింగ్? సో వాట్ ఈజ్ లివింగ్ మనం ఎలా చెప్తాం? సో దిస్ పర్సన్ ఈజ్ లైవ్ ఆర్ దిస్ యానిమల్ ఈజ్ లైవ్. ఓకే, సో దీనికి ప్రాణం ఉంది, దీనికి ప్రాణం లేదు, ఇట్లాంటివి అంశాలు మనం తీసుకున్నప్పుడు సో అక్కడ దాన్ని బట్టి మనం రెండు కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నాం. ఒకటి లివింగ్ థింగ్స్ అంటున్నాం, ఇంకొకటి నాన్ లివింగ్ థింగ్స్ అంటున్నాం. సో లివింగ్ థింగ్స్కి వచ్చేసరికి ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గనిజమ్స్, దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ లివింగ్. And when we come to the non-living things, rocks, mountains, okay, so these rocks and mountains, the dry places like water, even that is also non-living, which don't have life. Okay, which don't have life, living and non-living. So what are the characteristics which is giving for particular organism that considered as a living substance? Okay, so that characteristics are very very important. అంటే ఒక ప్రాణికి ప్రాణం ఉంది, ఇవి జీవించే ప్రాణులు ఇలాంటివి చెప్పినప్పుడు డెఫినెట్గా మనం కొన్ని క్యారెక్టరిస్టిక్స్ వాటిల్లో ఉన్నాయో లేదో చూస్తాం. సో అలాంటి క్యారెక్టరిస్టిక్స్ విచ్ మేకింగ్ ద ఆర్గనిజమ్స్ యాజ్ లివింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ నౌ. ఓకే, సో క్యారెక్టరిస్టిక్స్కి వచ్చేసరికి మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసే క్యారెక్టర్ ఏంటంటే గ్రోత్. ఓకే, ఈజ్ ఇట్ గ్రోయింగ్ ఆర్ నాట్ గ్రోత్? ఓకే, గ్రోయింగ్ అండ్ నాట్ గ్రోయింగ్. సో ఫస్ట్ క్యారెక్టర్ చూసినట్టయితే మీరు గ్రోత్లో మనం రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చూస్తాం ఇక్కడ. ఒకటి ఇంక్రీజ్ ఇన్ మాస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నంబర్. ఇంక్రీజ్ ఇన్ నంబర్ అండ్ మాస్. నంబర్ అండ్ మాస్. ఓకే, ఇంక్రీజ్ ఇన్ నంబర్ అండ్ మాస్. సో మనం గ్రోత్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పుకోవచ్చు ఇక్కడ. ఏంటంటే ఒకటి గ్రోత్ ప్లాంట్స్కి యానిమల్స్కి డిఫరెన్స్ ఉంటుంది. సో ప్లాంట్ గ్రోత్ ఈస్ అన్లిమిటెడ్ గ్రోత్. సో దే కెన్ ఏబుల్ టు గ్రో కంటిన్యూస్లీ అంటిల్ దేర్ లైఫ్ స్పాన్. సో అవి ఎన్ని రోజులు బతుకుంటే అన్ని రోజులు అవి పెరగగలుగుతాయి. సో ఏదైనా రిపేర్ అయినా కానీ, ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయినా కానీ ఆ పార్ట్ని అది రీప్లేస్ చేయగలుగుతుంది. ఎస్, బట్ వెన్ కమ్స్ టు ద యానిమల్స్లో వచ్చేసరికి మనకి యానిమల్స్లో లిమిటెడ్ గ్రోత్ అనేది ఉంటుంది. సో 1 person వీఆర్ సేయింగ్ అప్ టు 18 or 19, ఈ 19 years వరకు గ్రోత్ ఉంటుంది. ఆ తర్వాత గ్రోత్ ఉండదు. సో అప్పటి వరకు ఎంత హైట్ ఉంటే అంతే హైట్ ఉంటాడు. సో హియర్ వెయిట్ ఈజ్ నాట్ కమ్స్ అండర్ గ్రోత్. See here only the height comes under growth, and at the same time, so this growth is depends on what main essential process. Growth అనేది దేని మీద డిపెండ్ అయిందంటే సెల్ డివిజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గ్రోత్ అనేది సెల్ డివిజన్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే సెల్ నంబర్ అనేది పెరిగినప్పుడు వన్ సెల్ ఈజ్ ఇంక్రీజింగ్, సీ హియర్ one cell is dividing into 2 cells are dividing into 4, like that the number of cells are increasing in number. So when the number of cells are increasing, automatically more tissue formation takes place. సో ఎక్కువ టిష్యూ ఫార్మేషన్స్ జరిగినప్పుడు ఆ టిష్యూస్ అన్నీ ఆర్గాన్స్గా ఫామ్ అవుతున్నాయి. ఆర్గాన్స్ అన్నీ కలిపి ఒక ఆర్గాన్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. సో ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కలిపి ఒక బాడీ అనేది ఫామ్ అవుతుంది. ఒక ఆర్గనిజం బాడీ అనేది ఫామ్ అవ్వాలంటే సో ఇంత ప్రాసెస్ జరగాలి, ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్. దాన్ని మనం ఇక్కడ కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటున్నాం. అంటే సింపుల్ యానిమల్స్ అలాగే ఉండిపోలేదు. సో అవి ఎవాల్వ్ అయ్యి అవి డెవలప్ చేసుకొని కాంప్లెక్స్ ఆర్గనిజమ్స్ వరకు డెవలప్ అయ్యాయి. సో అలా డెవలప్ కావాలంటే డెఫినెట్గా దేర్ షుడ్ బి అన్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ అండ్ ఇంక్రీజ్ ఇన్ మాస్. వెయిట్ ఆల్సో హ్యావ్ టు బి ఇంక్రీజ్. So this is the two important points. These are the two important points comes under growth. And one more important thing, animal growth is limited and plants growth is unlimited. Then what about microorganisms? So microorganisms also will show continuous growth. Microorganisms చూడండి, ఒక అమీబా నుంచి 2 daughter అమీబాస్ వస్తాయి. మళ్ళీ 2 daughter అమీబాస్ నుంచి దట్ జనరేషన్స్ ఆర్ గోయింగ్ టు బి రెప్లికేట్. కంటిన్యూస్గా జనరేషన్స్ అనేవి అలా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి ఫ్రమ్ వన్ సింగిల్ పేరెంట్ ఆర్గనిజం ఓన్లీ. వన్ పేరెంట్
ఇక్కడ ఏంటంటే పేరెంట్ సెల్లే మళ్ళీ డాటర్ సెల్స్గా డివైడ్ అవుతుంది. అది మైక్రో ఆర్గానిజమ్స్. మనం ఈ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ అమీబా, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో చూడొచ్చు. అమీబా, యూగ్లినా, పారమిషియం. సో ఇవన్నీ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్. ఈ సింగిల్ సెల్ అన్ని ఆర్గానిజమ్స్లో ఏంటంటే సో దట్ డివిజన్ ఆర్ గ్రోత్ takes place by the process, cell division process. And one more important point, growth లో ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది గ్రోత్ is going to be associated with the reproduction process. Why? Because ఈ రెండు ఏంటంటే గ్రోత్ జరగాలంటే అక్కడ రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేది జరగాలి. సో బోత్ ఆర్ మ్యూచువల్ ప్రాసెసెస్ విచ్ కోఆర్డినేటెడ్ విత్ ఈచ్ అదర్. So mutual process, what are the two mutual process here? Growth and reproduction. Okay, growth and reproduction are the two mutual process which is responsible for the growth of the organism. And next one is reproduction. Growth clear అయిందా? సో ఇది లివింగ్ ఆర్గానిజమ్స్లో తీసుకుంటే ఇంకా నాన్ లివింగ్ థింగ్స్ ఏంటి? నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో కూడా మనకి నాన్ లివింగ్ థింగ్స్లో కూడా మనకి గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆల్సో షోస్ ద గ్రోత్. How? So non-living organisms, note down this important point here, non-living things also shows the growth by accumulation of material, accumulation of matter. అక్యుములేషన్ అంటే ఏంటి? ఒక చిన్న స్టోన్ పైన ఇంకా వేరే కాంపోనెంట్ అంతా వచ్చి చేరుతుంది. అట్లా వచ్చి చేరినప్పుడు ఆటోమేటిక్గా ఆ సైజ్ అనేది పెరుగుతుంది. సో అలా పెరుగుతుంది కాబట్టి అక్యుములేషన్ అంటే ఏంటి? పైన వచ్చి చేరడం అంతే. ఇప్పుడు మనం చూస్తున్నాం మౌంటైన్స్ పెరుగుతున్నాయి, ఇంకా పెద్ద పెద్ద రాక్స్ పెరుగుతున్నాయి అని మనం వింటూనే ఉంటాం. సో అలా రాక్స్ కానీ మౌంటైన్స్ కానీ ఎలా పెరుగుతాయంటే సో బై ద అక్యుములేషన్, పైన వచ్చి చేరడం వల్ల. అదంతా ఒక ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అంతా దానిపైన వచ్చి చేరినప్పుడు ఆటోమేటిక్గా దాని సైజ్ అనేది పెరుగుతుంది. ఓకేనా? సో నాన్ లివింగ్ థింగ్స్ ఆల్సో షోస్ ద గ్రోత్, బట్ ద గ్రోత్ నాట్ ఫ్రమ్ ఇన్సైడ్. సో గ్రోత్ ఈజ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో అదే మనకి మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే నాన్ లివింగ్కి డిఫరెన్స్ ఏంటంటే గ్రోత్లో ఇక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ విల్ షో ఇన్సైడ్ గ్రోత్. సో inside growth we can see in the living organisms, but when it comes to the non-living organisms lo growth వచ్చి outside growth కనిపిస్తుంది. ఓకేనా? సో this is all about growth. So once again, so recollect all the points. Very simple. Increase in number and increase in mass, growth indicates. So plants shows unlimited growth, animals shows limited growth. So this growth is depends on the cell division process, and growth and reproduction are the mutual events. And at the same time, for non-living, it is by the accumulation of the matter. Next one, reproduction. So very important process, reproduction, producing of the same replica, reproducing of the same kind of animals from the parent generation. ఓకే, సో పేరెంట్ జనరేషన్ నుంచి సేమ్ తనలాగే ఉండే ఆర్గానిజమ్స్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ, ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్నే మనం ఇక్కడ ఏంటంటున్నాం అంటే రీప్రొడక్షన్. ఓకే, సో రీప్రొడక్షన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో ఎలా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేది సింపుల్ ఆర్గానిజమ్స్కి, కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్ మెథడ్స్ మనం ఇక్కడ చూద్దాం క్లియర్గా. ఆల్రెడీ ఇవన్నీ మీకు 10th స్టాండర్డ్స్లో వచ్చింది. ఇక్కడ జస్ట్ మనం ఒక క్విక్ రీక్యాప్ లాగా చేస్తున్నాం అనమాట, అంతే. సో రీప్రొడక్షన్ ప్రాసెస్ ఈజ్ ఇన్ డిఫరెంట్ వేస్. సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, ఇట్ విల్ బి బైనరీ fission, then regeneration, fragmentation, and by fertilization of the gametes. సో వన్ బై వన్ చూద్దాం. చూడండి, ఇక్కడ బైనరీ ఫిషన్, బై మీన్స్ 2. One organism is dividing into 2. So here one amoeba is dividing into 2 daughter amoebas.
డివైడింగ్ ఇంటూ 2 daughter amoebas. Simple. Binary fission ante splitting of organism into 2 organisms is known as binary fission. Some organisms may multiple into many organisms, multiple fission. Okay, so regeneration. So ఇది amoeba note చేసుకోండి. amoeba shows by division by the binary fission. Next one, regeneration. Regeneration process is very very interesting process. ఎందుకంటే ఇక్కడ so one organism part is lost, it can able to regenerate the same organ. Okay, example planarians. Okay, planarians. సో ఈ ప్లానేరియన్స్లో ఏంటంటే ఇఫ్ ఇట్ లాస్ట్ టెయిల్ పార్ట్ విరిగిపోయింది, ఇట్ లాస్ట్ ఫ్రమ్ ది బాడీ, దెన్ ఇట్ కెన్ రీజనరేట్ ద అగైన్ టెయిల్ పార్ట్ ఇన్ ద బాడీ. సో దట్ ఈస్ నోన్ యాజ్ రీజనరేటింగ్, అగైన్ ప్రొడ్యూసింగ్ ద సేమ్ స్ట్రక్చర్. ఓకే, ఫ్రాగ్మెంటేషన్. సో ఫ్రాగ్మెంటేషన్లో మనం ఆల్గే చూస్తాం, ఆల్గే, మోసెస్. ఓకే, సో ఈ ఆల్గేలో కానీ మాసెస్లో కానీ ఏంటంటే ఏదైనా ఒక చిన్న పార్ట్ విరిగిపోయినప్పుడు, ఆ బాడీలోంచి ఏదన్నా ఒక చిన్న పార్ట్ విరిగిపోయి సపరేట్ అయినప్పుడు ఆ చిన్న పార్టే, ఆ చిన్న ముక్క. సో ఫ్రాగ్మెంట్ అంటే ఏంది? చిన్న పీస్, ఒక బాడీలో ఒక చిన్న పీస్. ఆ ఫ్రాగ్మెంట్ అనేది ఇండివిజువల్ ఆర్గానిజంగా డెవలప్ అవుతుంది. ఆ ఫ్రాగ్మెంట్ ఇండివిజువల్ ఆర్గానిజంగా డెవలప్ అవుతుంది, అందుకది. సో దట్ ప్రాసెస్ ఇస్ ఫ్రాగ్మెంటేషన్. మనకు అన్ని పేర్లోనే మీనింగ్స్ ఉన్నాయి. సో బయాలజీ ఇన్ దిస్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ జస్ట్ మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్స్. ఓకే, రీజనరేటింగ్, అగైన్ ప్రొడ్యూసింగ్. ఓకే, రీప్రొడక్షన్, ప్రొడ్యూసింగ్ ద సేమ్ కైండ్. ఓకే, సో ఫర్టిలైజేషన్ ఆఫ్ గ్యామెట్స్. సో మనం అడ్వాన్స్డ్ యానిమల్స్లో ఈ ప్రాసెస్ చూస్తాం. ఫర్టిలైజేషన్ ఆఫ్ గ్యామెట్స్ మీన్స్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. సో egg cell and sperm cell fuse together and forms as a zygote. Sexual reproduction. Okay, so these are the asexual methods and this is sexual reproduction. Fusion of female and male gametes like egg cell and sperm cell or ova and sperm cell. So then what about the organisms which cannot reproduce? So reproduce చేయలేని ఆర్గనిజమ్స్ ఏంటి? ద ఆర్గనిజమ్స్ విచ్ కెనాట్ రీప్రొడ్యూస్, స్టెరైల్ ఆర్గనిజమ్స్. అలాంటి ఆర్గనిజమ్స్ని మనం స్టెరైల్ ఆర్గనిజమ్స్ అంటున్నాం. నోట్ డౌన్ ద లిస్ట్ ఆఫ్ నాట్ ప్రొడ్యూసింగ్ ఆర్గనిజమ్స్. ఓకే, ఫస్ట్ వన్ స్టెరైల్, వర్కర్ బీస్. సో the organisms which cannot reproduce, examples, not producing animals are worker bees, mules and unfertile human couple. Unfertile human couple means some parents unable to give their birth to the young ones even in the human beings. We know that. Okay, so these are the examples, the organisms which cannot reproduce. Next one is sensitivity. Sensitivity ఇది నోట్ చేసేసుకోండి. సో లిస్ట్ ఆఫ్ రీప్రొడక్షన్. తర్వాత సెన్సిటివిటీకి వచ్చేసరికి సెన్సిటివిటీ అని లేదు, షోయింగ్ సెన్స్ towards the environmental changes, towards the stimuli. Okay, showing the environment, change into the environment. For example, if you see a vehicle is coming towards us, ఒక వెహికల్ వస్తుంది, ఇమీడియట్గా జరుగుతాం అక్కడి నుంచి, అక్కడే నిలబడి ఉండవు, అవునా? సో బుద్ధునోడు ఎవరో అక్కడ నిలబడి ఉంటాడు, డెఫినెట్గా అక్కడ నుంచి మూవ్ అవ్వాల్సిందే లేదు, అదర్వైజ్ you are going to die. So that's what sense, that makes sense. Okay, so alanti oka sensitivity process is the defining process, defining property or character of the living organisms, sensitivity.
సో ఇలాంటి సెన్సిటివిటీ దేనికి చూపిస్తున్నామంటే స్టిమ్యులైకి చూపిస్తున్నాం, చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్కి చూపిస్తున్నాం. సో ఆ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏంటి? సో దట్ మే బి ఫిజికల్, కెమికల్ అండ్ బయోలాజికల్. ఓకే, ఇటు నుంచి రాద్దాం. బయోలాజికల్, ఫిజికల్ కిందికి ఏమొస్తాయంటే వాటర్, సన్లైట్, సాయిల్. కెమికల్, సమ్ ఓడోర్స్, స్మెల్స్. ఓకే, biological to the organisms like bees, okay, bees, animals. సో బయోలాజికల్ ఫ్యాక్టర్స్. సో ఇలాంటి వాటికి మనం రెస్పాన్స్ చూపించే ప్రాసెసే సెన్సిటివిటీ. ఓకే, సెన్సిటివిటీ అంటే షోయింగ్ రెస్పాన్స్ టు పర్టికులర్ స్టిమ్యులస్. సో ఫిజికల్, కెమికల్ అండ్ బయోలాజికల్. సో స్మెల్ పిలిచినప్పుడు ఇమీడియట్గా అట్రాక్ట్ అవుతాం, గుడ్ స్మెల్ అయితే అట్రాక్ట్ అవుతాం, బ్యాడ్ స్మెల్ అయితే అవాయిడ్ చేస్తాం. సో అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఈజ్ మెటబాలిజం. వెరీ వెరీ ఇంపార్టెంట్, లిజన్ కేర్ఫుల్లీ. మెటబాలిజం ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటి? సో మన బాడీలో ఏదైనా ఒక కాంపౌండ్ ఫామ్ అవ్వాలంటే డెఫినెట్గా కొన్ని కెమికల్స్ నుంచి ఫామ్ అవ్వాలి. సో అలాంటి కెమికల్స్ నుంచి ఇంకో కొత్త కాంపౌండ్ ఫామ్ అవ్వాలంటే అక్కడ ఏ ప్రాసెస్ జరగాలి? మెటబాలిక్ ప్రాసెస్ అనేది జరగాలి. సో ఆ మెటబాలిక్ ప్రాసెసెస్ అనేవి ఎన్ని రకాలు? 2 రకాలు ఇక్కడ. సో మెటబాలిజం ఈజ్ ఆఫ్ 2 టైప్స్. మెటబాలిక్ యాక్టివిటీస్ చూడండి. ఒకటి మెటబాలిక్ యాక్టివిటీస్లో ఒకటి కెటబాలిక్ యాక్టివిటీ, anabolic activity. Catabolic and anabolic process. Catabolic process is breakdown of components. Respiration, example, respiration. And anabolic process, building the material, build-up of the material. అంటే కొత్త ప్రోడక్ట్ని ఫామ్ చేసినప్పుడు, ఇప్పుడు ఫోటోసింథసిస్లో ఇనార్గానిక్ కాంపోనెంట్స్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఇలాంటివన్నిటిని వాడుకొని మనకి స్టార్చ్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది, అవునా? సో ఇలాంటి స్టార్చ్ మాలిక్యూల్ ఫామ్ అవ్వాలంటే ఇక్కడ ఏంటంటే సింపుల్ ఫామ్ నుంచి కాంప్లెక్స్ ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. సో అలాంటి ప్రాసెస్ని అనబాలిక్ ప్రాసెస్ కింద తీసుకుంటాం. సో అనబాలిక్ ప్రాసెస్ ఎగ్జాంపుల్ photosynthesis. So evolution process is nothing but, see, life is not constant. So there is a constant change